హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పెసరట్టులోకి చట్నీ ఆర్ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పప్పు ఇష్టం అండి, తోటకూర పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పెసరట్టు అనేది చాలా హెల్దీ ప్లస్ చాలా ఇష్టంగా కూడా తింటారు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ చట్నీతో తిన్నాను, కానీ చట్నీ కాడికి నాకు పప్పుతో అంటేనే ఇష్టం, అందుకే పప్పులోనే బాగుంది. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటారు. ఓకే, ఫస్ట్ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పెసలు అనేవి గ్లాసున్నర తీసుకున్నానండి. బియ్యం ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇవి బాగా కడిగేసుకొని 2 సార్లు కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నాము. నైట్ అంతా నానబెట్టి వేసుకున్నాక తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి, నైట్ అంతా నానబెట్టేసాను. నానబెట్టినాక మార్నింగ్ టైంలో నేను ఇలాగ మొత్తం తీసుకొని బాగా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని ఆ నీళ్ళు పంపేసుకున్నాక మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. 2 టైమ్స్గా వచ్చేస్తాయండి. మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలో వేసేసుకున్నామండి. మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తుంది కదా, అది కూడా అలాగే చేసుకొని మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకున్నాము. అల్లము పచ్చిమిర్చి అనేది నేను 2 సార్లు వేసుకున్నాను కాబట్టి 2 సార్లు అనేది ఒకసారి 2 వేసుకున్నాను, ఇంకొంచెం ఉంటే 1 వేసుకున్నాను. కొంచెం అల్లం అనేది వేసుకున్నాక ఇంక దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను. నేను కల్లుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసి ఒక స్పూన్ వరకు నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాము. ఆ కల్లుప్పు మీద వేస్తే కరిగిపోతుంది. ఇంకా దీంట్లోకి కొంచెం జీలకర్ర అనేది 2 స్పూన్ల వరకు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి. మొత్తం కలిపేసుకొని దీన్ని 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాము. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను. 1 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇంక తీసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని, మరీ గట్టిగా ఉంటే రాదండి, మరీ పలసాగా ఉన్నా కూడా అట్టు రాదు మనకి. మరీ గట్టిగా కూడా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకుంటూ ఉండండి. ఇలాగ మనకి పిండి అనేది ఇలా రావాలండి. పిండి అనేది ఇలా వచ్చినాక అప్పుడు అట్టు అనేది మనకు వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అట్టు అనేది మనం వేసుకోవచ్చు. నేను అయితే 1 అవర్ ఉంచుకున్నానండి పక్కన. 1 అవర్ ఉంచుకున్నాక ఇంక స్టవ్ ఆన్ చేసుకొని పెనం ఒకటి పెట్టేసుకోండి. పెనం మీద కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లోకి 2 గంటల వరకు గుంటగంటతోటి 2 గంటల వరకు పెసరపిండి తీసుకొని అట్టులాగా బాగా అనుకున్నామండి. ఇలా అట్టులాగా అనేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి ఏమి పోదు, అంటే బాగా రౌండ్ చేసేటప్పుడు అక్కడక్కడ పోతూ ఉంటుంది అంటారు, అలాగేం పోదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అట్టు కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంక ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మరీ పలసాగా చేసుకోకండి, కొంచెం మందంగానే చేసుకోండి. మరీ పలసాగా చేసుకోవాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నామంటే మనకి అట్టు అనేది రాదు, కాబట్టి ఇలాగ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్నాక కొంచెం పైన ఆనియన్స్ అనేవి, కొత్తిమీర అనేది వేసేసుకున్నాము. మీరు కావాలంటే ఇంకైనా జీలకర్ర అనేది ముందే యాడ్ చేయకుండా ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇంక ఇప్పుడు వేయట్లేదు. నేను దీని మీదకి ఓన్లీ ఉల్లిపాయ, కొత్తిమీర వాటికి యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంక ఇవి యాడ్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ అనేది కొంచెం లైట్గా వేస్తున్నానండి. ఆయిల్ వేసేసి బాగా అట్టు అనేది కాలనిద్దాము. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు స్కిప్ చేయొచ్చు. ఇంకా అట్టు అనేది కాలినాక మళ్ళీ దీన్ని పక్కకు తిప్పేద్దాము. ఇలాగా మీరు పలసాగా చేసుకున్నారంటే రెండో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంక ఇది తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక అట్టు కూడా పోసుకొని ఇంకా దాన్ని కూడా సర్వ్ చేసుకున్నాము. మీకు కావాలంటే చట్నీలోకి లేదా పప్పులోకి కావాలంటే పప్పులోకి వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే దాంట్లో వేసుకొని తినవచ్చు. నాకైతే పప్పు ఇష్టం కాబట్టి నేను పప్పులో వేసుకొని తిన్నాను. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.